వైసీపీ అధినేత జగన్ పై సీనియర్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ కు మతి చలించిందని, దీనివల్లే మతాలు, దేశాల గురించి ప్రశ్నించే పరిస్థితికి వచ్చాడని ఆరోపించారు. జగన్ దేశానికి, రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. తల్లిని, చెల్లిని దూరంగా పెట్టిన జగన్ కు రాష్ట్రం, దేశంపై గౌరవం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. మతి చెల్లించిందా, స్థిమితం తప్పినావా, ఆఖరికి దేశాన్ని, మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి పోలేకపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి పోలేకపోతున్నాడు, కొడాలి నాని, వలంనేని వంశీ, రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా, జిల్లాకి పోలేకపోతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయిరెడ్డి విశాఖపట్నం పోలేకపోతున్నాడు. అది నీ పరిస్థితి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇదేం దేశం అంటావా? వెళ్ళిపో, సౌదీ అరేబియాకి వెళ్ళిపో, దుబాయ్కి వెళ్ళిపో. ఇదేం దేశం అంటావా? ఇప్పటికైనా క్షమాపణ చెప్పి హిందువులకు క్షమాపణ చెప్పు, ఈ దేశానికి క్షమాపణ చెప్పు, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు. ఇంట్లో మూలకొచ్చడం, లేకపోతే వదిలిపెట్టేసి ఈ దేశం మీద నమ్మకం లేకపోతే ఈ విదేశాలకు వెళ్ళిపో.